బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కరపత్రంలో రోజు ఎస్సీ విభాగానికి సంబంధించి షెడ్యూల్ కాస్ట్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్కి సంబంధించి సోషల్ వెల్ఫేర్కి సంబంధించి మరి ఒక రోజేమో కూర్చోండి 200 కోట్ల గోల్మాల్ ఒకరోజు, ఇంకో రోజేమో యూనిఫామ్ స్కామ్ 2000 కోట్లు, ఇంకో రోజేమో స్కూళ్ళల్లో 3000 కోట్ల స్కామ్, ఇంకో దాంట్లోనేమో గురుకులాల టెండర్లపై చర్చలు. అంటే ఒక రోజు 200 అవుతుంది, ఓ రోజు 2000 అవుతుంది, ఓ రోజు 3000 కోట్లు అవుతుంది. హరీష్ రావు గారేమో 2000 కోట్లు అంటారు, ఆర్ఎస్ ప్రవీణ్ గారేమో ఒక మెట్టెక్ పైకి 3000 కోట్లు అంటాడు, కొప్పులీశ్వర్ గారేమో చర్చకు రెడీనా అంటాడు, ఇంకొకరు ఉన్నాడు మెత్కానంద్ అని. మెత్కానంద్ ఏం మెత్తుకో మరి, అది మెత్కానంద్. ఆయన ఏమంటాడు, పల్లి బఠానీల క్యాబినెట్ ఇది అని అంటాడు. గత ప్రభుత్వంలో అసలు క్యాబినెట్ లేదు, అది మీ అందరికి తెలిసిందే. మరి ముఖ్యంగా అందులో దళితులే లేరు. క్యాబినెట్ మీటింగ్లు పెట్టి చర్చలు చేసే ప్రక్రియ వీళ్ళకి లేకుండే. అయితే ఇందులో అన్నిటికంటే పెద్ద జోక్ ఏందనంటే, అసలు 2000 కోట్లు ఎక్కడి, 3000 కోట్లు ఎక్కడి, అసలు ఎక్కడి 2000 కోట్లు ఎక్కడి, 3000 కోట్లు ఎక్కడి? అసలు టెండర్ విలువ ఎంత తెలుసా వీళ్ళకి? తెలుసా? ప్రజల్ని ఎందుకు మభ్య పెడుతున్నారు, ప్రజల్ని ఎందుకు మోసం చేస్తున్నారు? ఈరోజు ప్రభుత్వం ద్వారా తెల్ల యూనిఫాము, వైట్ యూనిఫాము, కలర్ యూనిఫామ్, నోట్బుక్స్, స్కూల్ బ్యాగ్స్, బెల్టు, టై, ఐడి కార్డు, బెడ్షీట్స్, టవల్స్, కార్పెట్స్, ట్రంక్ బాక్సు, ప్లేటు, గ్లాసు, కటోరీ, కప్పు, ట్రాక్ సూటు, నైట్ డ్రెస్సు, పీటీ డ్రెస్సు, బ్లాక్ షూజు, వైట్ షూజు, బ్లాక్ సాక్సు, వైట్ సాక్సు, స్టేషనరీ కిట్టు, ఇవన్నీ ప్రభుత్వము గురుకులాలలో చదువుకునే సుమారు 26 లక్షల విద్యార్థులు, ఇంటర్మీడియట్ చదువుకునే 2 లక్షల విద్యార్థులకు ఇవి పంపిణీ చేయడానికి ఈరోజు ప్రభుత్వం నిర్ణయం తీసుకొని దానికి గాను 687 కోట్ల 78 లక్షల రూపాయల టెండర్, 687.78. If anybody is educated in BRS party, note my words, 687 కోట్ల 78 లక్షల టెండర్ మాత్రమే పిలిచినారు. మిగతాది తెలంగాణ హ్యాండ్లూమ్స్ అండ్ వీవర్స్ కార్పొరేషన్ ఉంది. వాళ్ళకి 25 నుంచి 30% 6,49,381 దుప్పట్లు ఏది హ్యాండ్లూమ్ కార్పొరేషన్కి ఇచ్చినాం. యూనిఫామ్స్ 56 లక్షల మీటర్ల యూనిఫామ్స్ తెలంగాణ హ్యాండ్లూమ్స్ అండ్ వీవర్ కార్పొరేషన్కి ఇచ్చినాం. 3 లక్షల బెడ్షీట్స్, 2,29,000 కార్పెట్లు. ఇవి ఎవరికి ఇచ్చినామండి? టెండర్కి ఇయ్యలే, గుజరాత్ కంపెనీకి ఇచ్చిరంట. మరి ఇలా కళలు వచ్చి చెప్పిర్రా, లేకపోతే ఇంకోటన్నా చెప్పిండా, లేకపోతే వాళ్ళతో బాగా దోస్తానే ఉండే కదా డబ్బులు ఇచ్చిన సర్కార్లో వీళ్ళిద్దరు. మరి అట్లేమని అనుకున్నారా తెలియదు, కానీ గుజరాత్ కంపెనీకి ఇచ్చిర్రు. తెలంగాణ హ్యాండ్లూమ్ కార్పొరేషన్, వీవర్స్ కార్పొరేషను వీళ్ళకి గుజరాత్ లెక్క కనిపించింది. తర్వాత టైసు, బెల్ట్స్, ఐడి కార్డ్స్, ఇవి గతంలో లిడ్ క్యాప్ ఉండే, లెదర్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఉండే, ఇప్పుడు అది లెదర్ ఇండస్ట్రీస్ ప్రమోషన్ కార్పొరేషన్ అయింది తెలంగాణలో. టైసు, బెల్ట్స్, ఐడి కార్డ్స్ లెదర్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి ఇచ్చినాం. అది టెండరా? అంటే అది గుజరాత్ కంపెనీనా? ఈ యూనిఫామ్లు కుట్టే పని ఏదైతుందో, ఈ యూనిఫామ్లు కుట్టే పని, అది ప్రభుత్వ టైలర్స్ ఫెడరేషన్ సహాయక సంస్థ మహిళలకు 14,000 మంది మహిళలకు ఈ కుట్టే పని ప్రభుత్వం ద్వారా ఇచ్చినాం. ఈ గతంలో ఎప్పుడు జరగలే. ఓన్లీ టెండర్ దేనికైంది? వేసుకునే షూస్కి అయింది. అది కూడా ఎందుకు అయిందో నేను చెప్తా. రాజశేఖర రెడ్డి గారు బతుకున్నప్పుడు లెదర్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అనేది
గచ్చిబౌలిలో పెద్ద ఎత్తున సంస్థ ఓపెన్ చేసి అందులో అంతర్జాతీయ మిషనరీని తెచ్చిపెట్టి వారు చనిపోయిన అనంతరము వారు చనిపోక ముందుకే ప్రతి ఒక్క ఉమ్మడి జిల్లాలో 30 నుంచి 50 ఎకరాల దాకా ఇప్పటికి కూడా లిడ్ క్యాప్ భూములు ఇంకా ఇప్పటికి కూడా ఉన్నాయి.